దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 54వ అధ్యాయము 7వ వచనం. నిమిషం మాత్రము నిన్ను విసర్జించిన గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చేదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కోపము నిమిషమే, కానీ ఆయన ప్రేమ శాశ్వతమైంది. ఇక్కడ మనం గ్రహించాల్సిన సత్యం ఏమిటంటే, దేవునికి కూడా కోపం వస్తుంది, కానీ అది ఒక్క క్షణం మాత్రమే. ఈరోజున ఆయన బిడ్డలుగా ఆయనను ఆరాధిస్తూ ఆయన వంటి వారిగా మారాలని నిష్ట కలిగి భక్తి చేస్తున్న మన జీవితంలో మనం ఎవరినైనా కోపగించుకున్నప్పుడు ఆ కోపం ఎంతకాలం ఉంటుంది, ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? అది ద్వేషంగా మారి, ఆ ద్వేషం పగగా మారి ఎన్ని కుటుంబాలు విడిపోతున్నాయి. దేవుని పిల్లలమే పాటలు పాడుతున్నాం, ప్రార్థనలో ఏకీభవిస్తున్నాం, సహవాసానికి వెళ్తూ ఉన్నాం, ప్రభు ప్రేమను అనేకులకు చాటుతూనే ఉన్నాం. మరి నీలో ఉన్న ఇతరుల పట్ల కోపం విషయం ఏమిటి? ప్రియమైన వారలారా, నిమిషం మాత్రం ఆయన కోపంతో ఉన్నాడా? గొప్ప వాత్సల్యతో వస్తాడు. క్రైస్తవ బిడ్డలుగా మన జీవితాల్లో కోపం ఉండకూడదు. కోపము అపవాది స్వభావము, గర్వము అపవాది స్వభావము. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాశనమునకు ముందు నడిచే స్వభావాలు ఇవన్నీ కూడాను. కాబట్టి అవి ఎప్పుడైతే మనలో ఉంటాయో మన ఆత్మీయత కూలిపోతుంది, ఆశీర్వాదాలు కూలిపోతూ ఉంటాయి. కనుక దాన్ని జయించాలి. ఇక్కడ ప్రభువు చెప్తున్న మాట ఏమిటంటే, నీకు ఏదైనా కోపం ఉందా? సూర్యుడు అస్తమించేంత వరకే మరలా ఆ ప్రేమకు స్థానం ఇవ్వాలి. శాశ్వతమైన ప్రేమ అది. ఆ ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడింది. ఆ ప్రేమకే ప్రాధాన్యత ఇవ్వాలి, కానీ ద్వేషానికి ఇవ్వకూడదు. దానివల్ల దేవుడి ఆత్మ మనలో నుండి దూరమైపోతుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ప్రభు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, కోపం వలన ఆనాడు మోషే దేవుడిచ్చిన ఆజ్ఞలను పగలగొట్టినప్పుడు దేవుని సన్నిధి తనతో లేదు. అప్పుడు ఏడ్చాడు మోషే, ప్రభువా, ఈ ప్రజలను నేను నడిపించలేను, నా వల్ల కాదు అని. నిజమే, దేవుని సన్నిధి లేకపోతే, దేవుని కృప లేకపోతే మన కుటుంబాలను మనం వేరుబడి చేయలేం, మన పిల్లల్ని మనం కంట్రోల్ చేయలేం, మన పరిస్థితులు మనకు అనుకూలంగా మార్చబడవు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మోషే మరలా తిరిగి ఆ పలకలను చెక్కుకొని దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు మరలా తన స్వహస్తాలతో ఆజ్ఞలను రాసి పెట్టాడు. కనుక ఈరోజు మనం మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. నెమ్మది కోల్పోయాం, ఆశీర్వాదాలు కోల్పోయాం, సమాధానం కోల్పోయాం, కలవరంతో నిండుకొని ఉన్నావు. ఒక్కసారి ప్రభు తట్టు తిరిగి మరలా నువ్వు ఆ కోపం అనే ఆ ముళ్ళును, చేదును తొలగించుకొని ప్రభు తట్టు తిరగలిగితే నా శాంతిని నీకు అనుగ్రహిస్తున్నాను అన్నాడు. అట్టి సమాధానంతో ఈ ఉదయకాలం ప్రభు మనొక్కొక్కరిని నింపి ఆయన మహిమగల రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్.